నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం దక్షిణ విభంగ సూత్రం గురించి తెలుసుకుందాం. దక్షిణ అంటే దానం, విభంగ అంటే విభజన, అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయి దక్షిణ ఇవ్వటం అన్నది ఈ సూత్రంలో భగవానుడు వివరించడం జరిగింది. అయితే తన కోసం ఒక కొత్త జంట చీవరాలను కానుకగా ఇవ్వాలనుకున్న మహాప్రజాపతి గౌతమికి దానాల గురించి బుద్ధ భగవానుడు ఈ సూత్రంలో వివరంగా తెలియజేస్తాడు. ఒక సమయంలో భగవానుడు శాక్య దేశంలో కపిలవస్తులో నిగ్రోధారామంలో ఉంటున్నాడు. నిగ్రోధ అంటే మర్రి చెట్టు అన్నమాట. సో కపిలవస్తులో ఇది శుద్ధోదన మహారాజు భిక్షువులు ఉండటానికి ఏర్పాటు చేసిందనమాట. భిక్షు సంఘానికి ఆయన ఈ విహారాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. అక్కడ ఆయన వర్షావాసం గడిపాడు. అప్పుడు మహాప్రజాపతి గౌతమి కొత్త చీవరాల జతను తీసుకొని భగవానుని వద్దకు చేరుకుని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్న ఆ మహాప్రజాపతి గౌతమి భగవానునితో, బంతే, నేను స్వయంగా నూలు ఉడికి చేసిన ఈ కొత్త చీవరాలను భగవానునికి సమర్పిస్తున్నాను. భగవానుడు దయతో వాటిని స్వీకరించుగాక అన్నది. అలా అనగా భగవానుడు మహాప్రజాపతి గౌతమితో ఇలా అన్నాడు: గౌతమి, సంఘానికి ఇవ్వు. సంఘానికి ఇస్తే సంఘంతో పాటు నేను కూడా పూజింపబడిన వాడిని అవుతాను. ఇక్కడ సంఘం అంటే భిక్షు సంఘం అని అర్థం. అయితే రెండవసారి కూడా మహాప్రజాపతి గౌతమి భగవానుడితో ఇలా అంటుంది: బంతే, నేను స్వయంగా ఈ నూలు వడికి నేను నేసిన ఈ కొత్త వస్త్రాలను భగవానుడికి సమర్పిస్తున్నాను. భగవానుడు దయతో వాటిని స్వీకరించుగాక అన్నది. అలా అనగా భగవానుడు మహాప్రజాపతి గౌతమితో ఇట్లా అన్నాడు: గౌతమి, సంఘానికి ఇవ్వు. సంఘానికి ఇస్తే సంఘంతో పాటు నేను కూడా పూజింపబడిన వాడిని అవుతాను. మూడవసారి కూడా ఇలాగే అంటుంది మహాప్రజాపతి గౌతమి. ఎందుకంటే ఆమె స్వయంగా బుద్ధుడికి ఇవ్వాలని తయారు చేసి తీసుకొని వచ్చింది. కానీ భగవానుడు మాత్రం ఆమెను సంఘానికే ఇవ్వు, సంఘానికి ఇస్తే సంఘంతో పాటు నేను కూడా పూజింపబడిన వాడిని అవుతాను అని చెప్తాడు. అలా అనగా ఆ పక్కనే ఉన్న ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడితో ఇట్లా అంటాడు: బంతే, భగవానుడు మహాప్రజాపతి గౌతమి తెచ్చిన కొత్త చీవరాలను తీసుకోవాలి. ఆమె భగవానుని యొక్క పెద్దమ్మ. భగవానుని తల్లి చనిపోగా భగవానునికి పాలిచ్చి పెంచి పోషించింది. భగవానుడు కూడా ఆమెకి మహోపకారం చేశాడు. అంటే ఆమెను ధర్మంలో స్థిరపరిచాడు. భగవానుడి వల్లనే ఆమె బుద్ధుణ్ణి శరణు పొందింది, ధర్మాన్ని శరణు పొందింది, సంఘాన్ని శరణు పొందింది. బంతే, భగవానుని వల్లనే మహాప్రజాపతి గౌతమి ప్రాణహింసను మానుకుంది, దొంగతనం మానుకుంది, వ్యభిచారం మానుకుంది, అబద్ధాలు చెప్పడం మానుకుంది, అజాగ్రత్తకు కారణమైన సురామేరయ అంటే మద్యాలను విరమించుకుంది. అంటే పంచశీలాలను ఆమె పాటిస్తూ ఉంది. భగవానుని వల్లనే మహాప్రజాపతి గౌతమి దుఃఖానికి సంబంధించిన సంశయాలను తొలగించుకుంది. దుఃఖ సముదయానికి సంబంధించిన సంశయాలను తొలగించుకుంది. దుఃఖ నిరోధానికి సంబంధించిన సందేహాలను తొలగించుకుంది. దుఃఖ నిరోధానికి కొనిపోయే మార్గానికి సంబంధించిన సంశయాలను తొలగించుకుంది. భగవానుడు ఇలా మహాప్రజాపతి గౌతమికి ఎంతో మహోపకారాన్ని చేశాడు అని ఆనందబంతే భగవానుడితో అంటాడు. ఆనంద, అది అంతే ఆనంద, వ్యక్తి వల్లనే బుద్ధుడిని శరణు పొందుతాడు, ధర్మాన్ని శరణు పొందుతాడు, సంఘాన్ని శరణు పొందుతాడు. కానీ ఆనంద, ఇలా అభివాదం చేయడం వల్ల, గౌరవపూర్వకంగా లేచి నిలబడటం, చేతులు జోడించడం, చీవర పిండపాత శయనాసనాలను, ఇంకా మందులను, రోగి పద్యాన్ని సమర్పించడం, ఇంత మాత్రం చేతనే ఆ వ్యక్తి చేసిన దానికి బదులు తీర్చుకోవడం సాధ్యమని నేను అన్నాను.
అంటే భగవానుడు ఆమెను ధర్మంలో ప్రతిష్ఠితం చేశాడు. ఆమె శ్రోతాపన్నురాలై ఉంటుంది. సో ఈ విధంగా ధర్మంలో ప్రతిష్ఠితం చేయడం వల్ల వారికి చీవరాలు, సైనాసనాలు, మందులు ఇంకా ఇవన్నీ ఇవ్వడం చేతనే బదులు తీర్చుకోవడం సాధ్యమని నేను అనను. ఆనంద వ్యక్తి వల్లనే ప్రాణి హత్యను విరమించుకుంటాడు, ఇవ్వని దానిని తీసుకోవడాన్ని విరమించుకుంటాడు, కామేశ మిథ్యాచారాన్ని విరమించుకుంటాడు, అబద్ధాలు పలకడాన్ని విరమించుకుంటాడు, పొరపాట్లకు కారణమైన ఈ మత్తు పదార్థాలను తీసుకోవడం విరమించుకుంటాడు. కానీ ఆనంద ఇలా అభివాదం చేయడం, గౌరవపూర్వకంగా లేచి నిలబడడం, చేతులు జోడించడం ద్వారా చీవర పిండపాత సైనాసనాలను ఇంకా మందులను, రోగి పద్యాన్ని సమర్పించడం ద్వారా ఆ వ్యక్తికి చేసిన దానికి బదులు తీర్చుకోవడం సాధ్యమని నేను అనను. ఆనంద వ్యక్తి వలన బుద్ధినిలో అచంచలమైన విశ్వాసాన్ని పొందుతాడు, ధర్మంలో అచంచలమైన విశ్వాసాన్ని పొందుతాడు, సంఘంలో కూడా అచంచలమైన విశ్వాసాన్ని పొందుతాడు, ఆర్యులకు ఇష్టమైన శీలాలను పొందుతాడు. కానీ ఆనంద ఇలా అభివాదం చేయడం, గౌరవపూర్వకంగా లేచి నిలబడడం, చేతులు జోడించడం ద్వారా చీవర పిండపాద సైనాసనాలను, మందులను, రోగి పద్యాన్ని సమర్పించడం ద్వారా ఆ వ్యక్తి చేసిన దానికి బదులు తీర్చుకోవడం సాధ్యమని నేను అనను. ఆనంద వ్యక్తి వలన దుఃఖాన్ని గురించిన సంశయం లేనివాడవుతాడు, దుఃఖ సముదయం గురించి సంశయం లేనివాడవుతాడు, దుఃఖ నిరోధం గురించి సంశయం లేనివాడవుతాడు, దుఃఖ నిరోధానికి కొనిపోయే మార్గాన్ని గురించి సంశయం లేనివాడవుతాడు. కానీ ఆనంద ఇలా అభివాదం చేయడం, గౌరవపూర్వకంగా లేచి నిలబడడం, చేతులు జోడించడం ద్వారా చీవర పిండపాత సైనాసనాలను ఇంకా మందులను, రోగి పద్యాన్ని సమర్పించడం ద్వారా ఆ వ్యక్తి చేసిన దానికి బదులు తీర్చుకోవడం సాధ్యమని నేను అనను. ఆనంద ఈ 14 రకాల వ్యక్తిగత దక్షిణలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తికి ఇచ్చేది. మొదటిది తథాగతుడు, అరహంతుడు సమ్యక్ సంబుద్ధుడికి దానం చేస్తాడు. ఇది మొదటి వ్యక్తిగత దక్షిణ. అంటే ఇది వ్యక్తిగతంగా ఇచ్చేది హయ్యెస్ట్ అన్నమాట. ప్రత్యేక సంబుద్ధునికి దానం ఇస్తాడు. ఇది రెండవ వ్యక్తిగత దక్షిణ. తథాగతుని శిష్యుడైన అరహంతుడికి దానం ఇస్తాడు. ఇది మూడవ వ్యక్తిగత దక్షిణ. అరహంత ఫల సాక్షాత్కార మార్గంలో ఉన్నవానికి దానమిస్తాడు. అది నాలుగవ వ్యక్తిగత దక్షిణ. అనాగామికి దానమిస్తాడు. ఇది ఐదవ వ్యక్తిగత దక్షిణ. అనాగామి ఫల సాక్షాత్కార మార్గంలో ఉన్నవానికి దానమిస్తాడు. ఇది ఆరవ వ్యక్తిగత దక్షిణ. సగదాగామికి దానమిస్తాడు. ఇది ఏడవ వ్యక్తిగత దక్షిణ. సగదాగామి ఫల సాక్షాత్కార మార్గంలో ఉన్నవాడికి దానమిస్తాడు. ఇంకా ఇది ఎనిమిదవ వ్యక్తిగత దక్షిణ. శ్రోతాపన్నుడికి దానమిస్తాడు. ఇది తొమ్మిదవ వ్యక్తిగత దక్షిణ. శ్రోతాపన్న ఫల సాక్షాత్కార మార్గంలో ఉన్నవానికి దానమిస్తాడు. ఇది 10వ వ్యక్తిగత దక్షిణ. బయట కామాల నుండి విరాగి అయిన వాడికి దానమిస్తాడు, అంటే భిక్షువుకి. ఇది 11వ వ్యక్తిగత దక్షిణ. ఇంకా శీలవంతుడైన సామాన్యుడికి దానమిస్తాడు. ఇది 12వ వ్యక్తిగత దక్షిణ. ఇంకా దుశ్శీలుడైన సామాన్యుడికి దానం చేస్తాడు. ఇది 13వ వ్యక్తిగత దక్షిణ. జంతువుకి దానం చేస్తాడు. ఇది 14వ వ్యక్తిగత దక్షిణ. వాటిలో ఆనంద జంతువుకి దానం ఇవ్వడం వలన ఆ దక్షిణ అంటే దానం 100 ప్రతిఫలాన్ని ఇస్తుంది. దుశ్శీలుడైన సామాన్యుడికి దానం ఇవ్వడం వలన ఆ దక్షిణ 1000 రెట్లు ప్రతిఫలాన్ని ఇస్తుంది. శీలవంతుడైన సామాన్యుడికి దానం ఇవ్వడం వలన ఆ దక్షిణ 100,000 రెట్లు ప్రతిఫలాన్ని ఇస్తుంది. బయట కామాల నుండి విరాగి అయిన వాడికి దానం ఇవ్వడం వలన ఆ దక్షిణ 100,000 కోట్ల రెట్లు ప్రతిఫలాన్ని ఇస్తుంది. శ్రోతాపత్తి ఫల సాక్షాత్కార మార్గాన్ని పొందిన వానికి దానం ఇవ్వడం వలన ఆ దక్షిణ అసంఖ్యాకమైన అపరిమితమైన రెట్లు ఫలాన్ని ఇస్తుంది. ఇక శ్రోతాపన్నుని విషయం చెప్పేది ఏముంది? సగదాగామి ఫల సాక్షాత్కార మార్గాన్ని
పొందిన వానికి విషయం చెప్పేది ఏముంది? సకతాగామి విషయం చెప్పేది ఏముంది? అనాగామి ఫల సాక్షాత్కార మార్గం పొందిన వాని విషయం చెప్పేది ఏముంది? అనాగామి విషయం చెప్పేది ఏముంది? అర్హంత ఫల సాక్షాత్కార మార్గం పొందిన వాని విషయం చెప్పేది ఏముంది? అర్హంతుని విషయం చెప్పేది ఏముంది? ప్రత్యేక సంబుద్ధుని విషయం చెప్పేది ఏముంది? ఇక తథాగతుడు, అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడి విషయం చెప్పేది ఏముంది? ఇక మామూలుగా వాళ్ళకి దానం ఇస్తేనే ఎక్కువ రెట్లు ఇచ్చిందంటే ఇంకా వీళ్ళకి ఇచ్చేది ఇంకా అపరిమితమైన ఫలితాన్ని ఇస్తుందని బుద్ధ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ మార్గఫలాలు అంటే మార్గం యొక్క ఫలాలు మొత్తం 8 అన్నమాట. ఆ 8 పొందిన వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆనంద 7 సంఘగత దక్షిణలు. ఇంతకుముందు చెప్పింది వ్యక్తిగత, ఒక వ్యక్తికి ఇచ్చేది. ఇవేంటంటే సంఘానికి ఇచ్చేది అనమాట. సంఘానికి ఇచ్చేది కూడా 7 రకాల దక్షిణలు ఉన్నాయి. ఆ 7 ఏంటి? బుద్ధుడు ప్రముఖుడుగా ఉన్న 2 సంఘాలకి దానం ఇస్తాడు. ఇది మొదటి సంఘగత దక్షిణ. తథాగతుడు పరినిర్వాణం తర్వాత 2 సంఘాలకు దానం ఇస్తాడు. 2 సంఘాలంటే భిక్షు సంఘం ఇంకా భిక్షుణీ సంఘం. ఇది 2వ సంఘగత దక్షిణ. భిక్షు సంఘానికి దానం ఇస్తాడు. ఇది 3వ సంఘగత దక్షిణ. భిక్షుణీ సంఘానికి దానం ఇస్తాడు. ఇది 4వ సంఘగత దక్షిణ. సంఘం నాకు ఇంతమంది భిక్షుణీలని ఇచ్చుగాక అని వారికి చేసిన దానం 5వ సంఘగత దక్షిణ. సంఘం నాకు ఇంతమంది భిక్షువులను ఇచ్చుగాక అని వారికి చేసే 6వ సంఘగత దక్షిణ. సంఘం నాకు ఇంతమంది భిక్షుణీలను ఇచ్చుగాక అని చేసే దానం 7వ సంఘగత దక్షిణ. ఆనంద భవిష్యత్తులో భిక్షువులు కంఠంలో కాషాయం ధరించి దుశ్శీలురు, పాపధర్ములు అవుతారు. ప్రజలు ఆ దుశ్శీల సంఘానికి దానం చేస్తారు. అది కూడా ఆనంద అసంఖ్యాకమైన అపరిమితమైన ఫలాన్ని ఇస్తుందని అంటాను. ఆనంద ఈ విధంగా కూడా నేను వ్యక్తిగత దానం సంఘగత దానం కన్నా గొప్ప ఫలాన్ని ఇస్తుందని అనను. అంటే ఒకటి వ్యక్తిగతంగా ఇచ్చే దానం కన్నా కూడా సంఘానికి ఇచ్చేది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని బుద్ధ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా ఆనంద దక్షిణకు ఈ 4 రకాల విశుద్ధులు ఉంటాయి. ఏంటి? ఏ 4? ఆనంద ఒక దానం తీసుకునే వాని వలన కాక ఇచ్చే వాని వలన పరిశుద్ధమవుతుంది. ఆనంద ఒక దక్షిణ ఇచ్చే వాని వలన కాక తీసుకునే వాని వలన పరిశుద్ధమవుతుంది. ఆనంద ఒక దక్షిణ ఇచ్చే వాని వలన కాక అంటే ఇచ్చే వాని వలన పరిశుద్ధం కాదు, కానీ తీసుకునే వాని వలన పరిశుద్ధం కాదు. ఇంకా ఆనంద ఒక దక్షిణ ఇచ్చే వాని వలన తీసుకునే వాని వలన కూడా పరిశుద్ధమవుతుంది. ఆనంద దక్షిణ తీసుకునే వాని వలన ఇచ్చేవాని వలన ఎలా పరిశుద్ధమవుతుంది? ఆనంద ఇక్కడ ఇచ్చేవాడు శీలవంతుడు, కళ్యాణధర్మి, తీసుకునేవాడు దుశ్శీలుడు, పాపధర్మి. ఈ విధంగా ఆనంద దక్షిణ తీసుకునే వాని వలన కాక ఇచ్చేవాని వలన ఆ దక్షిణ పరిశుద్ధమవుతుంది. ఆనంద దక్షిణ ఇచ్చేవాని వలన కాక తీసుకునే వాని వలన ఎలా పరిశుద్ధమవుతుంది? ఆనంద ఇక్కడ దక్షిణ తీసుకునేవాడు శీలవంతుడు, కళ్యాణధర్మి, కానీ ఇచ్చేవాడు దుశ్శీలుడు, పాపధర్మి. ఈ విధంగా ఆనంద దక్షిణ ఇచ్చేవాని వలన కాక తీసుకునేవాని వలన పరిశుద్ధమవుతుంది. ఆనంద దక్షిణ ఇచ్చేవాని వలన ఇంకా తీసుకునేవాని వలన ఈ ఇద్దరి వలన కూడా ఎలా పరిశుద్ధం కాదు? ఆనంద ఇక్కడ ఇచ్చేవాడు దుశ్శీలుడు, పాపధర్మి, తీసుకునేవాడు కూడా దుశ్శీలుడు, పాపధర్మి. ఇలా ఆనంద దక్షిణ ఇచ్చేవాని వలన తీసుకునేవాని వలన కూడా పరిశుద్ధం కాదు. ఆనంద దక్షిణ ఇచ్చేవాని వలన తీసుకునేవాని వలన ఎలా పరిశుద్ధమవుతుంది? ఆనంద ఇక్కడ ఇచ్చేవాడు శీలవంతుడు, కళ్యాణధర్మి, తీసుకునేవాడు కూడా శీలవంతుడు, కళ్యాణధర్మి అయి ఉంటాడు. ఇలా ఆనంద దక్షిణ ఇచ్చేవాని వలన తీసుకునేవాని వలన కూడా పరిశుద్ధమవుతుంది. ఆనంద దక్షిణకు ఈ 4 రకాల విశుద్ధులు ఉంటాయి. ఇంకా భగవానుడు ఇలా అన్నాడు, శీలవంతుడు
దుశ్శీలునికి దానం ఇచ్చినప్పుడు ధర్మంగా లభించిన దాన్ని ప్రసన్న చిత్తంతో శ్రద్ధతో ఇచ్చిన ఆ కర్మఫలం గొప్పది. దాతశీలం ఆ దక్షిణను పరిశుద్ధం చేస్తుంది. దుశ్శీలుడు శీలవంతుడికి దానం ఇచ్చినప్పుడు అధర్మంగా లభించిన దాన్ని అప్రసన్న చిత్తంతో అశ్రద్ధతో ఇచ్చిన ఆ కర్మఫలం గొప్పది. గ్రహీత శీలం ఆ దక్షిణను పరిశుద్ధం చేస్తుంది. ఇంకా దుశ్శీలునికి దానం ఇచ్చినప్పుడు అధర్మంగా లభించిన దాన్ని అప్రసన్న చిత్తంతో అశ్రద్ధతో ఇచ్చిన ఆ కర్మఫలం గొప్పది. ఆ దానం వలన విపుల ఫలాన్ని ఇస్తుందని అనను, అంటే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని అనను, కాకపోతే ఫలితాన్ని ఇస్తుంది. శీలవంతుడికి దానం ఇచ్చినప్పుడు ధర్మంగా లభించిన దాన్ని ప్రసన్న చిత్తంతో శ్రద్ధతో ఇచ్చిన ఆ కర్మఫలం గొప్పది. ఆ దానం విపుల ఫలాన్ని ఇస్తుందని అంటాను. వీతరాగికి దానం ఇచ్చినప్పుడు ధర్మంగా లభించిన దాన్ని ప్రసన్న చిత్తంతో శ్రద్ధతో ఇచ్చిన ఆ కర్మఫలం గొప్పది. ఆ దానం ప్రాపంచిక దానాల్లో ఉత్తమమైందని అంటాను. సో ఈ విధంగా భగవానుడు ఈ దానాల గురించి చెప్తాడు అన్నమాట. ఎవరికిచ్చింది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని. ఆ తర్వాత మహాప్రజాపతి గౌతమి భిక్షు సంఘానికి వస్త్రాలని దానం చేస్తుంది. అయితే దానం ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు ఇచ్చేటప్పుడు ఇచ్చిన తర్వాత కూడా ఆ దానం పట్ల సంతృప్తిగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకా నిన్న ఈ కఠిన చీవర దానం గురించి, పవర్ణ గురించి చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా ఒకసారి వినండి. ఆ కఠిన చీవర దానం అంటే ఏంటి, దాంట్లో అంత ప్రత్యేకత ఏముంది అనేది దాంట్లో చెప్పడం జరిగింది. సో ఈ దాన గుణం అన్నది మనకి ధర్మంలో ముందుకు వెళ్ళడానికి మొదటి అడుగు అన్నమాట. ఒక వ్యక్తిలో ఉన్న అహంకారం, నేను అనే భావాన్ని తీసేయడానికి, లోభాన్ని తీసేయడానికి ఇది గొప్పగా ఉపయోగపడుతుంది. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే, ఒక వ్యక్తి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి, ట్రావెల్ చేయాలనుకుంటున్నాడు. బస్సు ఎక్కాడు, కానీ అతడి దగ్గర డబ్బులు లేవంటే ఏం చేస్తారు? ఆ బస్సు నుంచి దించేస్తాడు. అతని దగ్గర డబ్బులు ఉంటేనే టికెట్ కొనుక్కొని వెళ్ళగలుగుతాడు. అదేవిధంగా ఈ ధర్మ మార్గంలో ఉండాలి అంటే మనం టికెట్ కొనుక్కోవడానికి డబ్బు ఎలాగ అవసరమో ఈ పుణ్యం కూడా ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి అవసరం పడుతుంది. లేకపోతే కనుక అక్కడే ఉండిపోతాడు. సో బుద్ధుడు కూడా ఎన్నో జన్మల్లో బోధిసత్వుడుగా ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న సంపదనంతా దానం చేశాడు, భార్య బిడ్డల్ని దానం చేశాడు, తన శరీర అవయవాలని దానం చేశాడు, ఇంకా తనను తానే కొన్నిసార్లు దానం చేసుకున్నాడు. ఆయన ఎన్నో అంటే ఆ దానం చేయడం వలన బుద్ధుడు అవ్వడానికి అవకాశం లభించింది. సో పుట్టేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోము. ఉన్నది నలుగురితో పంచుకోవాలి. అప్పుడే ఆ వ్యక్తి సంతోషంగా జీవించగలుగుతాడు. సో మన దగ్గర ఉన్నది మిగతా వాళ్ళతో పంచుకోవడం నేర్చుకోవాలి. వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే శత్రువులు అవుతారు. మన దగ్గర ఉన్నది ఇస్తే అందరూ స్నేహితులుగా అవుతారు. సో ఈ విధంగా ఒక భిక్షువుకి దానం ఇవ్వచ్చు, ఇంకా భిక్షు సంఘానికి కూడా దానం ఇవ్వచ్చు. కానీ భిక్షు సంఘానికి ఇచ్చేది గొప్ప ఫలితాన్ని ఇస్తుందని బుద్ధ చెప్తాడు. లేదు అంటే భిక్షువుకి ఇచ్చినా కానీ అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.